ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మాకు స్వగ్రామానికి బొత్తుల బలరామకృష్ణ గారికి టికెట్ ఇవ్వడం మాకు చాలా ఆనందకరం. రెండోది ఏంటంటే టీడీపీ జనసేన కలిసి ఈ విజయానికి తోడ్పడి బలరామకృష్ణ గారిని అత్యధిక మెజార్టీ 50,000 మెజార్టీతో నిలిపించుకోవాలని ప్రజలందరూ కోరుతాం. జై జనసేన, జై టీడీపీ. అందరికీ నమస్కారం. ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాజానగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి జన సైనికులకు, అలాగే జనసేన నాయకులకు, టీడీపీ సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ గణతంత్ర దినోత్సవ శుభదినాన ఈరోజు మా అధినాయకుడైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మా రాజనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ బొత్తుల బలరామకృష్ణ గారికి శాసనసభ టికెట్ ఇవ్వడం అనేది ఈరోజు చాలా ఆనందంగా భావిస్తున్నాం. మరి అదేవిధంగా ఇక్కడ జన సైనికులు అయితేనేమి, టీడీపీ సోదరులు అయితేనేమి అందరూ కూడా తండోపతండాలకు వచ్చి మా నాయకుడికి ఇక్కడ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో మా టీడీపీ సోదరులు అయితేనేమి, మేమైతేనేమి అందరూ కలిసికట్టుగా పనిచేసి ఇక్కడ ఎంపీ అభ్యర్థికి అయితేనేమి, ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థికి అయితేనేమి అందరం కలిసికట్టుగా ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి తెలియజేస్తూ జై జనసేన, జై తెలుగుదేశం. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ యొక్క అద్భుతమైన ఈరోజు మాకు మరుగైన రోజు. ఎందుకంటే మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క టికెట్ మా స్వగ్రామం అయినటువంటి బొత్తుల బలరామకృష్ణ గారికి టికెట్ ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మాకు చాలా ఒక పర్వదినం లెక్క. ఎందుకంటే ఈ యొక్క బొత్తుల బలరామకృష్ణ గారు అనే వ్యక్తి ఒక ఆయుధం పట్టలేదు, ఒక పెన్న పట్టలేదు. ఆయన పట్టింది ఒకటే, ప్రజల మనసు గెలిచి ఈరోజు ఈ రాజనగరం నియోజకవర్గంలో రేపు జరగబోయే కార్యక్రమానికి ఒక ఉవ్వెత్తున గొప్ప భారీ మెజారిటీతో ఆయన మేము ఎమ్మెల్యే కింద గెలిపించుకుంటామని మా తరఫున, ఈ జనసేన టీడీపీ తరఫున మేము మనస్ఫూర్తిగా ఈ యొక్క కార్యక్రమం ముందుకు తీసుకెళ్తామని వినిపించుకుంటున్నాం. నా పేరు ఉమాదేవి. మేము రాజానగర్ జనసేన పార్టీ వీర మహిళనండి. మా బొత్తుల బలరామకృష్ణ గారు ఈరోజు సీట్ అనౌన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు చాలా మంది చాలా మాటలు మాట్లాడారు, సీటే లేదని అన్నారు. కానీ మేం కాదు, జన సైనికులు వీర మహిళలు కాదండి సమాధానం. మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి సీట్ ఆయనకు ఉన్నదని. ఈరోజు రిపబ్లిక్ డే రోజు త్రిపుల్ అని చెప్పేసి సారు రాజులకి, రాజానగరానికి రిపబ్లిక్ డే రోజు అని చెప్పి త్రిపుల్ అని చెప్పి అనౌన్స్ చేశారు టికెట్ని. మేమందరం దీన్ని ఒక పండుగలా చేసుకుంటున్నామండి. అందరికీ సంక్రాంతి మొన్న అయిపోయింది, మాకైతే మాత్రం మా బలరామకృష్ణ గారికి సీట్ అనౌన్స్ చేసిన రోజే మాకు పండుగలాగా అనిపించిందండి. చాలా థ్యాంక్స్ అండి పవన్ కళ్యాణ్ గారికి. నెక్స్ట్ మేము జన సైనికులు అందరూ కూడా ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నామండి. ఇప్పుడు ఇంకా ఎంత మెజార్టీ వస్తుంది అనేది అందరి గుండెల్లో ఉంది. కానీ ఇప్పుడు సీట్ వచ్చిన తర్వాత జన సైనికులు అంటే ఎలా ఉంటారు, వాళ్ళ మాట ఎలా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారికి బొత్తుల బలరామకృష్ణ గారు ఇచ్చినటువంటి 50,000 మెజార్టీతో మేము గెలిచి చూపిస్తామని మా బొత్తుల బలరామకృష్ణ గారు ఇచ్చిన మాటని మేము జన సైనికులు వీర మహిళలు అందరూ నిలబెట్టుకుంటామని తెలియజేస్తూ జై జనసేన, జై బొత్తుల. జనసేన టీడీపీ సమన్వయ కూటమిలో ఈరోజు బొత్తుల బలరామకృష్ణ గారికి మొదటిసారి అభ్యర్థిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 75వ స్వాతంత్ర గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించడం మాకందరికీ హర్షణీయంగా భావిస్తున్నామండి. టీడీపీ జనసేన ఐక్యత.